నవరత్నాల క్యాలెండర్ విడుదల, ఏ నెలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో ఉత్తర్వులు జారీ. అనగా మనకి 2021-22లో అమలు చేసే పథకాలని మొత్తం కూడా ఒక లిస్ట్ ఇచ్చారు. మనకేంటిది, నెలవారీగా మనకి ఏ పథకాలు ఇప్పుడు వస్తున్నాయో గుర్తుపెట్టుకోవడం వల్ల డేట్ల వైజ్గా అడిగినటువంటి క్వశ్చన్లు మనం ఆన్సర్ని ఈజీగా చేయవచ్చు. ఒక్కోసారి డేట్లు గుర్తుండకపోవచ్చు, కానీ ఆ మంత్ అది ఎప్పుడుందో కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏప్రిల్ నెలలో చూసుకుంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, రైతులకు వైఎస్ఆర్ 0 వడ్డీ రబీ, డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ. సో ఏప్రిల్లో మనం వసతి, విద్యా దీవెన, 0 వడ్డీ, వైఎస్ఆర్, డ్వాక్రా మహిళలకి ఇది చూసుకుంటే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. మే నెలలో ఏంటి, ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, మత్స్యకార భరోసాలో ఒకటి చేపల వేట నిషేధం, డీజిల్ సబ్సిడీ. అంటే మనం పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోద్ది. జూన్ వైజ్గా మనం చూసుకుంటే విద్యా కానుక, వైఎస్ఆర్ చేయూత. జూలైలో జగనన్న విద్యా దీవెన 2వ విడత, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం. ఆగస్టులో వైఎస్ఆర్ 0 వడ్డీ, ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహం, వైఎస్ఆర్ నేతనాస్తం, అగ్రిగోల్డ్ బాధ్యులు చెల్లింపు. సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న చేదోడు మరియు జగనన్న తోడు. సో జగనన్న చేదోడు, తోడు ఈ రెండు కూడా ఒకే నెలలో ఉందని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం నవంబర్లో. డిసెంబర్లో జగనన్న వసతి దీవెన 2వ విడత, జగనన్న విద్యా దీవెన 3వ విడత, వైఎస్ఆర్ లా నేస్తాం. సో ఇక్కడ 2 దీవెనలు ఇక్కడే ఉన్నాయి చూసుకోండి. వసతి దీవెనలు ఇక్కడే ఉంది, విద్యా దీవెన ఇక్కడే ఉంది. సో వసతి, విద్యా దీవెనలు డిసెంబర్లో ఉంటుంది, మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే మనకి చేదోడు, తోడు ఈ 2 కూడా అక్టోబర్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. జనవరి జగనన్న అమ్మఒడి, జనవరిలో అమ్మఒడి పెన్షన్ 2500 పెంపు. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన. సో మనకు ఫిబ్రవరిలో ఒకటే వచ్చింది, సెప్టెంబర్లో ఒకటే వచ్చింది, నవంబర్లో కూడా ఒకటే వచ్చింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే వసతి దీవెన, విద్యా దీవెన ఒకేసారి వచ్చినాయి. ఇక్కడ కూడా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఒకేసారి వచ్చినాయి. అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది.